అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గోల్డ్ లవర్స్ కు బిగ్ అప్డేట్ వచ్చింది. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోయిన ధరలు దిగి వస్తున్నాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు ఇవాళ కూడా మళ్లీ తగ్గాయి. వెండి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు తులం గోల్డ్ పై 1420 రూపాయలు తగ్గగా కిలో వెండిపై 20,000 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 151,750 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక వెండి కూడా బాగా శాంతించి ఏకంగా 20,000 తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర 2,80,000 దగ్గర అమ్ముడవుతుంది. గోల్డ్ లవర్స్ కు బిగ్ అప్డేట్ వచ్చింది. రైట్, బంగారం ప్రియులకు మంచి రోజులు వచ్చినట్టయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. క్రమంగా బంగారం వెండి ధరలు అయితే కొంత తగ్గుముఖం పడుతున్నాయి. ఇది మంచిదా? ఈ సమయంలో కొనొచ్చా లేదా? ఎందుకు ఈ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది? తదితర అంశాలన్నిటికీ సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు నమస్తే. సత్యనారాయణ గారు చెప్పండి. సత్యనారాయణ గారు, మనం గత కొంతకాలంగా పెరుగుదల గురించి మాట్లాడుకున్నాం. కానీ అఫ్ కోర్స్ మీరు చెప్పారు ఒకనొక పాయింట్ వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని. ఏంటో పాయింట్ వచ్చేసింది అనుకోవాలి. అప్పుడు సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు పడటం కాదు, సపోర్ట్ తీసుకుంది, పెరగటం మొదలు పెట్టింది. ఎందుకు అనే దానికి చాలా రీజన్లు ఉన్నాయి. ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో నిన్న ఉదయం 18% లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోవడం జరిగింది. రాత్రి మళ్ళీ పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 13% ప్లస్ లో ఉంది. అంటే నిన్న 18, ఇప్పుడు 12 ప్లస్, అంటే 30% ప్లస్ లోకి వెళ్ళిపోయింది. నిన్న ఉదయం లోయర్ సర్క్యూట్ లోకి వెళ్ళిపోయినటువంటి గోల్డ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయో బౌన్స్ బ్యాక్ అయిపోయింది. నిన్న సాయంత్రానికే మైనస్ అంత వెళ్ళిపోయి పాజిటివ్ లోకి వెళ్ళి పెరగడం జరిగింది. ఇప్పుడు కూడా పెరిగింది. ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో సిల్వర్ 30,000 పెరిగింది. గోల్డ్ వచ్చి మనకి 9,000, అంటే 10,000 వరకు పెరిగింది. గోల్డ్ 10,000 పెరిగింది, సిల్వర్ 30,000 పెరిగింది. అంటే నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు సిల్వర్ వచ్చేటప్పటికి 30%, అంటే సుమారుగా ఎంత, 2.5 ఇంటూ 30, 75,000 తేడా వచ్చింది నిన్న ఉదయం లోకి ఇప్పటికి లైవ్. అంటే ఇంకా ఇది సపోర్ట్కి వెళ్ళిపోయింది. పాజిటివ్ ఎందుకు జరిగింది ఏమిటి అంటే, నిన్న ఉదయం సోమవారం, మన ఆదివారం బడ్జెట్ రోజు, శుక్రవారం, ఆదివారం, సోమవారం, ఈ 3 రోజుల్లోనే నియర్లీ 54% పడటం జరిగింది సిల్వర్. ఈ 54% ఎప్పుడైతే పడుతూ వచ్చిందో ఈ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లో వాళ్ళు మార్జిన్లు పెంచడం జరిగింది. ఈ మార్జిన్లు ఎప్పుడైతే పెంచినరో శుక్రవారం, ఆదివారం, సోమవారం ఈ ఉదయానికి ఎవరైతే మన ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో బయింగ్ లో ఉన్నారో గోల్డ్ సిల్వర్, వాళ్ళు ఈ మార్జిన్ పెంచడం జరిగింది. ఈ మార్జిన్ ఎప్పుడైతే పెంచినరో ఈ మార్జిన్ పెరగగానే ఆటోమేటిక్ గా ధర తగ్గింది, మార్జిన్ పెంచారు. అంటే శుక్రవారం ఉదయానికి, ఆదివారం ఉదయానికి, సోమవారం ఉదయానికి ఎక్కడికక్కడికి సిస్టమ్ ఏం జరిగింది అంటే, ఎవరెవరైతే కొనుక్కున్నారో, ఎవరెవరైతే కొనుక్కున్న తర్వాత వాళ్ళకి లాస్ ఏదైతే ఉన్నదో ఆ లాస్ కట్ ఆఫ్ చేసుకుంటూ వచ్చింది. శుక్రవారం కొన్ని చేసింది, ఆదివారం కొన్ని చేసింది. ఈ మార్జిన్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు అలానే ఉండిపోయిండ్రు. ఈ వాళ్ళు ఉండిపోయిన వాళ్ళు కూడా 54% అయ్యేటప్పటికి నిన్న ఉదయం మొత్తం అవి కూడా అకౌంట్స్ అన్ని వాష్ అవుట్ అయిపోయింది. ఏది ఈ మార్జిన్లతో ఉన్నటువంటివి. అయిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, మార్జిన్లు పెంచడం ఒక తప్పు కాదు, ఒక ప్రొసీజర్ అది. అంటే చికాగో మర్కెంటైల్ లో పెంచిరని మన వాళ్ళు ఎంసీఎక్స్ లో మార్జిన్లు పెంచడం. రెండోది ఏంటి, ధర తగ్గటం. ఈ రెండు ఒక ధర తగ్గి మార్జిన్ పెంచేటప్పటికి ఎంత మంచి ఇన్వెస్టర్, ఎంత మార్జిన్ మెయింటైన్ చేసే ఇన్వెస్టర్ కూడా అకౌంట్లు అన్ని వాష్ అవుట్లు అయిపోయినాయి నిన్న పొద్దుటికి. ఎప్పుడైతే ఈ అకౌంట్లన్నీ వాష్ అవుట్ అయిపోవటం, ఈ F&Oలో ఎక్స్పైరీ డేట్ రావటం, ఈ ఎక్స్పైరీ డేట్లకి ఏదైతే మార్జిన్ పెంచి ఇవన్నీ క్లోజ్ అయ్యేటప్పటికి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు, పొజిషన్స్ లేవు. ఎప్పుడైతే పొజిషన్స్ లేవో అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది పెరగటం. నిన్న ఉదయం 18% పెరిగింది, రాత్రి న్యూట్రల్ కి వచ్చింది, కొంచెం పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే 12.5% పాజిటివ్ లో ఉంది. అంటే నిన్న ఉదయం ఎవరైతే పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయో ఆ 18% రికవరీ అయిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తుంది అంటే, నో బయ్యర్ లోకి వచ్చినప్పుడు సిస్టమ్ తీసుకోదు. అంటే మనం అమ్ముతా అన్నా నో బయ్యర్ లోకి వెళ్ళిపోయింది, కొనడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే మనం అమ్ముదామంటే అవకాశం లేదో, ఎక్కడైతే అది ఫ్రీ అయిపోయిందో అక్కడ ఏమైంది, సిస్టమ్ ఆటోమేటిక్ గా అందరి పొజిషన్స్ అన్ని అమ్మేసింది. అంటే కొన్న వాళ్ళందరి ఎప్పుడైతే అందరి అమ్మేసిండ్రో అక్కడి నుంచి మళ్ళీ పెరగడం మొదలు పెట్టింది సిల్వర్. కానీ వీళ్ళ పొజిషన్స్ ఉండవు. ఎందుకు లేవు, ఎందుకు ఉండవు అంటే మార్జిన్ షార్ట్ ఫాల్,
ధర షార్ట్ ఫాల్, ఈ ధర షార్ట్ ఫాల్ మార్జిన్ షార్ట్ ఫాల్ తోటి మీది పొజిషన్ ఉండదు. ఎప్పుడైతే పెరిగిందో ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఫ్రెషర్స్ ఎవరైతే మార్జిన్ కడతారో వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. అందుకని అక్కడ ఏం జరిగింది, ఎవరి లేవు. ఈ మార్జిన్ పెంచడం ఇవన్నీ జరగడం అనేది సిస్టమ్ లో ఒక భాగం. ఈ సిస్టమ్ లో భాగంతో అందరూ డెఫిసిట్ లోకి వెళ్ళిపోయారు. నేను మీకు ఇంకా చెప్తున్నా లైవ్, ఇప్పుడు ఉదయం నుంచి ఎవరెవరైతే ఈ షార్ట్ ఫాల్ ఉన్నారో ఒక్కొక్క అకౌంట్ లక్షల్లోకి షార్ట్ ఫాల్ వెళ్ళిపోయినాయి. అంటే నీ డెబిట్ లోకి వెళ్ళిపోయినాయి. ఈ డెబిట్ లోకి వెళ్ళిపోయినాయి ఏవైతే ఉన్నాయో ఈ బ్రోకర్లు ఉంటారు, బ్రోకింగ్ ఫర్ములు ఉంటాయి. ఈ బ్రోకింగ్ ఫర్ములు ఎలా కలెక్ట్ చేస్తాయి, ఏం చేస్తాయి అనేది మళ్ళీ మనం కావాలి అనుకుంటే దాని మీద ఒక డిబేటే నడుస్తుంది, గంటలు డిబేట్ నడుస్తుంది. దీని మీద వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారు, ఎలా ఉంటది. అయితే ఇక్కడ జరిగింది ఏంటిది, సపోజ్ ఒక సిల్వరు 1 కిలో కొనే అతను ఉన్నాడు, ఎక్సో వైయో ఏనో బీనో, 10,000 మార్జిన్ కట్టమంటది. తర్వాత ఏమైంది, 20,000 30,000 మార్జిన్ పెంచింది, కట్టిన తర్వాత అంతకంటే ఎక్కువ లాస్ వచ్చింది. ఎప్పుడు కూడా చరిత్రలో ఇటువంటి జరిగింది లేదు, ఇప్పుడే జరిగింది. 2009 జనవరి సత్యం కంప్యూటర్ టైంలో ఈక్విటీ మార్కెట్లకి F&O లో జరిగింది ఒక్కసారి. అది మళ్ళీ 2009 తర్వాత 16 ఏళ్లకి మళ్ళీ రిపీట్ అయింది. ఇది సేమ్ సిచ్యువేషన్. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ కమోడిటీస్ లో సిల్వర్ మీద జరగడం జరిగింది. గోల్డ్ సిల్వర్ మీద మార్జిన్ అన్ని షార్ట్ ఫాల్, ఒక్క అకౌంట్ కూడా లేదు, అందరూ కూడా వాష్అవుట్ అయిపోయినారు. వాష్అవుట్ అయిపోయిన అన్ని డెబిట్ లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ బ్రోకింగ్ ఫర్ములు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఎలా కలెక్ట్ చేయాలి? మరి లక్షలు అకౌంట్లు బకాయిలు పడ్డారు. ఎవరు? ఈ మార్జిన్ కట్టారు. అంటే ఏంది, 1 కిలో కొనే అతను కూడా 10,000 20,000 మార్జిన్ కట్టిండు, అయింది. కానీ ఈ 10,000 20,000 కంటే ఎక్కువ పడింది ధర. ఎక్కువైతే ఎప్పుడైతే ధర పడిందో, ధర తగ్గిందో సిస్టమ్ క్లోజ్ చేయాలి. జనరల్ గా క్లోజ్ చేసే సిస్టమే. కానీ ఎప్పుడైతే మన మార్జిన్ షార్ట్ ఫాల్ వస్తే సిస్టమ్ క్లోజ్ చేస్తారు. కానీ ఇక్కడ సిస్టమ్ లో క్లోజ్ చేయడానికి కూడా ఆ ఛాయిస్ రాలేదు సిస్టమ్ కి. ఎందుకు? ఓపెనింగ్ లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోయింది. ఓపెనింగ్ లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోయినప్పుడు సిస్టమ్ అది అమ్ముదామన్నా కానీ తీసుకోలేదు, నో బయ్యర్ కి వెళ్ళిపోయింది. ఈ నో బయ్యర్ కి వెళ్ళిపోయినప్పుడు అప్పటికే డెబిట్ ఉంటుంది, కానీ సిస్టమ్ అమ్మలేదు కాబట్టి అది అలానే ఉంటది. మళ్ళీ ఏం జరిగింది, ఎప్పుడైతే ఇది నో బయ్యర్ కి వచ్చిందో, ఎక్కడైతే ఫ్రీ అయిపోయిందో అంటే ఓపెన్ అయిపోయిందో అక్కడ ఏం చేస్తారు, సిస్టమ్ ఆటోమేటిక్ ఆల్గోరిథం ఇదంతా మనం మాన్యువల్ లేదు అసలు, అంత ఆల్గోరిథం. ఈ ఆల్గోరిథం తోటి ఈ సిస్టమ్ ఏం చేస్తుంది, ఎవరెవరైతే మార్జిన్ షార్ట్ ఫాల్ ఉన్నాయో, మార్జిన్లు ఉన్నాయో, అమౌంట్ అకౌంట్ లో లేవో వాళ్ళన్నీ ఒక్కసారి క్లోజ్ చేసింది. ఎప్పుడైతే క్లోజ్ చేసిందో వాళ్ళందరి లక్షల్లోకి డెబిట్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమైంది, ఈ ఆల్గోరిథం అంటే ఎవరు పొజిషన్స్ లేవు అక్కడి నుంచి పెరగడం మొదలు పెట్టింది. సిస్టమ్ ఏం చేస్తుంది అంటే పెరుగుతూ ఉంటే ప్రోగ్రామ్ ఉంటుంది, అది ప్రోగ్రామ్ రాసిన వాళ్ళు రాసేటప్పుడే మామూలుగా రాస్తారు. ఏది ఆ పారామీటర్స్ మ్యాచ్ అయితే పెరగమని, పెరుగుతూ ఉంటే కొనమని, పడుతూ ఉంటే అమ్మేమని చెప్తుంది. అది దానికి ఆల్గోరిథం, ఆల్గో సిస్టమ్. ఇప్పుడు జరిగిందల్లా ఆల్గో సిస్టమ్ లోనే జరిగింది. ఈ ఆల్గో సిస్టమ్ లో ఏం జరుగుతుంది, ఈ ఎవరైతే ఈ ట్రేడింగ్ చేసారో ఈ ట్రేడింగ్ లో ఎవరైతే బాగా ఉన్నారో వాళ్ళందరూ డెబిట్ లోకి వెళ్ళి ఇప్పుడు కోట్లలో పోయినరు. ఒక్కొక్క బ్రోకింగ్ ఫర్మ్ కోట్లలో బకాయిలు ఉన్నాయి ఎవరు క్లయింట్ దగ్గర నుంచి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా ట్రేడింగ్ చేయాలి అంటే మళ్ళీ వాళ్ళు మార్జిన్ కట్టాలి, మళ్ళీ అకౌంట్, మళ్ళీ మార్జిన్లు కూడా ఇప్పుడు మామూలుగా పెంచలే, విపరీతంగా పెంచిర్రు. అంటే ఈ మార్జిన్లు కట్టి చేసే బదులు మెదలకుండా ఫిజికల్ గా కొనుక్కొని మన దగ్గర ఉన్న సొంత పైసలు పెట్టి ఫిజికల్ అయితే ఇప్పుడు ఫిజికల్ కొనుక్కునే వాళ్ళకి ఓకే. మళ్ళీ ఎందుకు ఓకే, ఫిజికల్ ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పైసలు పెట్టే కొనుక్కుంటాడు, పెరిగింది, లేకపోతే ఆయన దగ్గర ఆయన వస్తువు ఉంటుంది కదా, అందుకని ఏం కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఈ సిస్టమ్ లో ఎక్కడ జరుగుతుంది అంటే ఏదైతే మార్జిన్లతోటి ట్రేడింగ్ చేస్తారో వాళ్ళే బుక్ అయిపోతారు. అంటే మార్జిన్ ఏంటిది, నువ్వు 10,000 కట్టు అంటే 10%, 15%, 20% అనేది. ఎప్పుడైతే రాత్రి చికాగో మర్కంటైల్ వాళ్ళు మార్జిన్ పెంచడం, మన MCX వాళ్ళు మార్జిన్ పెంచడం, ఆ మార్జిన్ మనం అడ్జస్ట్ చేసే టైం కూడా మనకి ఇవ్వకపోవటం, అడ్జస్ట్ చేసే టైం ఇవ్వకపోగా అది క్లోజ్ చేయటం అన్నమాట సిస్టమే. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి సిస్టమ్ లో మిస్టేక్స్ అనాలనో, సిస్టమ్స్ లో ఫాల్ట్ అనాలనో, సిస్టమ్ లో జరిగేటటువంటి అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, చిన్న అమౌంట్ అయితే పే చేస్తారు, పెద్ద అమౌంట్ వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇదంతా కాలమే నిర్ణయించాలి. మరి ఇప్పుడు ఎక్స్చేంజ్ వాళ్ళు, సెబీ వాళ్ళు, మరి ఇప్పుడు ఎటువంటి అంటే ఈ కంపెనీలు అంటే ఏదైతే బ్రోకింగ్ ఫర్మ్లు ఉన్నాయో ఈ బ్రోకింగ్ ఫర్ములు అన్ని కానీ ఈ సిస్టమ్లు అన్ని కూడా ఎలా ఉంటుంది అంటే మన పైసలు ఉంటేనే సిస్టమ్ కొంటది, మన పైసలు లేకుంటే సిస్టమ్ కొందు, మన పైసలు లేకపోతే రిజెక్ట్ అయిపోతుంది మన ఆర్డర్. కానీ ఒకవేళ మనం ఏదైనా పెట్టినా నీ పైసలు లేవు కాబట్టి అది కొందు. కానీ ఓవరాల్ గా ఏం జరుగుద్ది, ఒక్క కమోడిటీస్ మార్కెట్ లో కానీ ఈ ఈక్విటీలో కూడా ఉంటుంది MTF ఫెసిలిటీ, ఇందులో కూడా ఉంటుంది. ఏది కమోడిటీస్ లో గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, జింక్, లెడ్, నికెల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్జిన్ల తోటి జరుగుతూ ఉంటది.
ఇప్పటి వరకు చరిత్రలో జరగలే ఇటువంటి ట్రెండ్ అన్నమాట. అంటే మార్జిన్ ఏం సరిపోయేది, ఒకవేళ మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చినా వాళ్ళు కాల్ చేసి చెప్పడం టైం ఉండేది అప్పటికి ఏదైనా క్లోజ్ చేయడానికి. కానీ ఈ 3 రోజుల నుంచి ఆ అవకాశం ఇవ్వలేదు మనకి. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. ఏకంగా 20,000 తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర 2,80,000 దగ్గర అమ్ముడవుతుంది. గోల్డ్ లవర్స్ కు బిగ్ అప్డేట్ వచ్చింది. రైట్, బంగారం ప్రియులకు మంచి రోజులు వచ్చినట్టయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. క్రమంగా బంగారం వెండి ధరలు అయితే కొంత తగ్గుముఖం పడుతున్నాయి. ఇది మంచిదా, ఈ సమయంలో కొనొచ్చా లేదా, ఎందుకు ఈ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది, తదితర అంశాలన్నిటికీ సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు నమస్తే. సత్యనారాయణ గారు చెప్పండి. సత్యనారాయణ గారు, మనం గత కొంతకాలంగా పెరుగుదల గురించి మాట్లాడుకున్నాం, కానీ అఫ్ కోర్స్ మీరు చెప్పారు ఒకనొక పాయింట్ వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని. ఏంటో పాయింట్ వచ్చేసింది అనుకోవాలి అప్పుడు? సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు పడటం కాదు, సపోర్ట్ తీసుకుంది, పెరగడం మొదలు పెట్టింది. ఎందుకు అనే దానికి చాలా రీజన్లు ఉన్నాయి. ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో నిన్న ఉదయం 18% లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోవడం జరిగింది. రాత్రి మళ్ళీ పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 13% ప్లస్ లో ఉంది. అంటే నిన్న 18, ఇప్పుడు 12 ప్లస్, అంటే 30% ప్లస్ లోకి వెళ్ళిపోయింది. నిన్న ఉదయం లోయర్ సర్క్యూట్ లోకి వెళ్ళిపోయినటువంటి గోల్డ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయో బౌన్స్ బ్యాక్ అయిపోయింది. నిన్న సాయంత్రానికే మైనస్ అంత వెళ్ళిపోయి పాజిటివ్ లోకి వెళ్ళి పెరగడం జరిగింది. ఇప్పుడు కూడా పెరిగింది. ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో సిల్వర్ 30,000 పెరిగింది. గోల్డ్ వచ్చి మనకి 9,000, అంటే 10,000 వరకు పెరిగింది. గోల్డ్ 10,000 పెరిగింది, సిల్వర్ 30,000 పెరిగింది. అంటే నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు సిల్వర్ వచ్చేటప్పటికి 30%, అంటే సుమారుగా ఎంత, 2.5 × 30, 75,000 తేడా వచ్చింది నిన్న ఉదయం లోకి ఇప్పటికి లైవ్. అంటే ఇంకా ఇది సపోర్ట్కి వెళ్ళిపోయింది. పాజిటివ్ ఎందుకు జరిగింది ఏమిటి అంటే, నిన్న ఉదయం సోమవారం, మన ఆదివారం బడ్జెట్ రోజు, శుక్రవారం, ఆదివారం, సోమవారం, ఈ 3 రోజుల్లోనే నియర్లీ 54% పడటం జరిగింది సిల్వర్. ఈ 54% ఎప్పుడైతే పడుతూ వచ్చిందో ఈ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లో వాళ్ళు మార్జిన్లు పెంచడం జరిగింది. ఈ మార్జిన్లు ఎప్పుడైతే పెంచిండ్రో శుక్రవారం, ఆదివారం, సోమవారం ఈ ఉదయానికి ఎవరైతే మన ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో బయింగ్ లో ఉన్నారో గోల్డ్ సిల్వర్, వాళ్ళు ఈ మార్జిన్ పెంచడం జరిగింది. ఈ మార్జిన్ ఎప్పుడైతే పెంచిండ్రో ఈ మార్జిన్ పెరగగానే ఆటోమేటిక్ గా ధర తగ్గింది, మార్జిన్ పెంచారు. అంటే ఏంది, శుక్రవారం ఉదయానికి, ఆదివారం ఉదయానికి, సోమవారం ఉదయానికి ఎక్కడికక్కడికి సిస్టమ్ ఏం జరిగింది అంటే, ఎవరెవరైతే కొనుక్కున్న తర్వాత వాళ్ళకి లాస్ ఏదైతే ఉన్నదో ఆ లాసు కట్ ఆఫ్ చేసుకుంటూ వచ్చింది. శుక్రవారం కొన్ని చేసింది, ఆదివారం కొన్ని చేసింది. ఈ మార్జిన్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు అలానే ఉండిపోయిండ్రు. ఈ వాళ్ళు ఉండిపోయిన వాళ్ళు కూడా 54% అయ్యేటప్పటికి నిన్న ఉదయం మొత్తం అవి కూడా అకౌంట్స్ అన్ని వాష్ అవుట్ అయిపోయింది. ఏది, ఈ మార్జిన్లతో ఉన్నటువంటివి. అయిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, మార్జిన్లు పెంచడం ఒక తప్పు కాదు, ఒక ప్రొసీజర్ అది. అంటే చికాగో మర్కెంటైల్ లో పెంచిరని మన వాళ్ళు ఎంసీఎక్స్ లో మార్జిన్లు పెంచడం. రెండోది ఏంటి, ధర తగ్గటం. ఈ రెండు ఒక ధర తగ్గి మార్జిన్ పెంచేటప్పటికి ఎంత మంచి ఇన్వెస్టర్, ఎంత మార్జిన్ మెయింటైన్ చేసే ఇన్వెస్టర్ కూడా అకౌంట్లన్నీ వాష్ అవుట్లు అయిపోయినాయి నిన్న పొద్దుటికి. ఎప్పుడైతే ఈ అకౌంట్లన్నీ వాష్ అవుట్ అయిపోవటం, ఈ F&Oలో ఎక్స్పైరీ డేట్ రావటం, ఈ ఎక్స్పైరీ డేట్లకి ఏదైతే మార్జిన్లు పెంచి ఇవన్నీ క్లోజ్ అయ్యేటప్పటికి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు, పొజిషన్స్ లేవు. ఎప్పుడైతే పొజిషన్స్ లేవో అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది పెరగటం. నిన్న ఉదయం 18% పెరిగింది, రాత్రి న్యూట్రల్ కి వచ్చింది, కొంచెం పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే 12.5% పాజిటివ్ లో ఉంది. అంటే నిన్న ఉదయం ఎవరైతే పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయో ఆ 18% రికవరీ అయిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తుంది అంటే, నో బయ్యర్ లోకి వచ్చినప్పుడు సిస్టమ్ తీసుకోదు. అంటే మనం అమ్ముతా అన్నా నో బయ్యర్ లోకి వెళ్ళిపోయింది, కొనడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే మనం అమ్ముదామంటే అవకాశం లేదో, ఎక్కడైతే అది ఫ్రీ అయిపోయిందో అక్కడ ఏమైంది, సిస్టమ్ ఆటోమేటిక్ గా అందరి పొజిషన్స్ అన్ని అమ్మేసింది. అంటే కొన్న వాళ్ళందరి ఎప్పుడైతే అందరి అమ్మేసిండ్రో అక్కడి నుంచి మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది సిల్వర్. కానీ వీళ్ళ పొజిషన్స్ ఉండవు.
ఎందుకు లేవు, ఎందుకు ఉండవు అంటే మార్జిన్ షార్ట్ ఫాల్, ధర షార్ట్ ఫాల్. ఈ ధర షార్ట్ ఫాల్, మార్జిన్ షార్ట్ ఫాల్ తోటి మీది పొజిషన్ ఉండదు. ఎప్పుడైతే పెరిగిందో ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఫ్రెషర్స్ ఎవరైతే మార్జిన్ కడతారో వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. అందుకని అక్కడ ఏం జరిగింది, ఎవరీ లేవు. ఈ మార్జిన్ పెంచడం ఇవన్నీ జరగడం అనేది సిస్టమ్ లో ఒక భాగం. ఈ సిస్టమ్ లో భాగంతో అందరూ డెఫిసిట్ లోకి వెళ్ళిపోయారు. నేను మీకు ఇంకా చెప్తున్నా లైవ్, ఇప్పుడు ఉదయం నుంచి ఎవరెవరైతే ఈ షార్ట్ ఫాల్ ఉన్నారో ఒక్కొక్క అకౌంట్ లో లక్షల్లోకి షార్ట్ ఫాల్ వెళ్ళిపోయినాయి. అంటే నీ డెబిట్ లోకి వెళ్ళిపోయినాయి. ఈ డెబిట్ లోకి వెళ్ళిపోయినాయి ఏవైతే ఉన్నాయో ఈ బ్రోకర్లు ఉంటారు, బ్రోకింగ్ ఫర్ములు ఉంటాయి. ఈ బ్రోకింగ్ ఫర్ములు ఎలా కలెక్ట్ చేస్తాయి, ఏం చేస్తాయి అనేది మళ్ళీ మనం కావాలి అనుకుంటే దాని మీద ఒక డిబేటే నడుస్తుంది, గంటలు గంటలు డిబేట్ నడుస్తుంది. దీని మీద వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారు, ఎలా ఉంటది. అయితే ఇక్కడ జరిగింది ఏంటిది, సపోజ్ ఒక సిల్వరు 1 కిలో కొనే అతను ఉన్నాడు, ఎక్సో వైయో ఏనో బీనో, 10,000 మార్జిన్ కట్టమంటది. తర్వాత ఏమైంది, 20,000 30,000 మార్జిన్ పెంచింది, కట్టిన తర్వాత అంతకంటే ఎక్కువ లాస్ వచ్చింది. ఎప్పుడు కూడా చరిత్రలో ఇటువంటి జరిగింది లేదు, ఇప్పుడే జరిగింది. 2009 జనవరి సత్యం కంప్యూటర్ టైంలో ఈక్విటీ మార్కెట్లకి F&Oలో జరిగింది ఒక్కసారి. అది మళ్ళీ 2009 తర్వాత 16 ఏళ్లకి మళ్ళీ రిపీట్ అయింది. ఇది సేమ్ సిచ్యువేషన్. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ కమోడిటీస్ లో సిల్వర్ మీద జరగడం జరిగింది, గోల్డ్ సిల్వర్ మీద. మార్జిన్ అన్ని షార్ట్ ఫాల్, ఒక్క అకౌంట్ కూడా లేదు, అందరూ కూడా వాష్అవుట్ అయిపోయినారు. వాష్అవుట్ అయిపోయిన అన్ని డెబిట్ లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ బ్రోకింగ్ ఫర్ములు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఎలా కలెక్ట్ చేయాలి? మరి లక్షలు అకౌంట్లు బకాయిలు పడ్డారు. ఎవరు? ఈ మార్జిన్ కట్టిరు. అంటే ఏంది, 1 కిలో కొనే అతను కూడా 10,000 20,000 మార్జిన్ కట్టిండు, అయింది. కానీ ఈ 10,000 20,000 కంటే ఎక్కువ పడింది ధర. ఎక్కువైతే ఎప్పుడైతే ధర పడిందో, ధర తగ్గిందో సిస్టమ్ క్లోజ్ చేయాలి. జనరల్ గా క్లోజ్ చేసే సిస్టమే. కానీ ఎప్పుడైతే మన మార్జిన్ షార్ట్ ఫాల్ వస్తే సిస్టమ్ క్లోజ్ చేస్తారు. కానీ ఇక్కడ సిస్టమ్ లో క్లోజ్ చేయడానికి కూడా ఆ ఛాయిస్ రాలేదు సిస్టమ్ కి. ఎందుకు? ఓపెనింగ్ లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోయింది. ఓపెనింగ్ లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోయినప్పుడు సిస్టమ్ అది అమ్ముదామన్నా కానీ తీసుకోలేదు, నో బయర్ కి వెళ్ళిపోయింది. ఈ నో బయర్ కి వెళ్ళిపోయినప్పుడు అప్పటికే డెబిట్ ఉంటుంది, కానీ సిస్టమ్ అమ్మలేదు కాబట్టి అది అలానే ఉంటది. మళ్ళీ ఏం జరిగింది, ఎప్పుడైతే ఇది నో బయర్ కి వచ్చిందో, ఎక్కడైతే ఫ్రీ అయిపోయిందో అంటే ఓపెన్ అయిపోయిందో అక్కడ ఏం చేస్తారు, సిస్టమ్ ఆటోమేటిక్ ఆల్గోరిథం ఇదంతా మనం మాన్యువల్ లేదు అసలు, అంత ఆల్గోరిథం. ఈ ఆల్గోరిథం తోటి ఈ సిస్టమ్ ఏం చేస్తుంది, ఎవరెవరైతే మార్జిన్ షార్ట్ ఫాల్ ఉన్నాయో, మార్జిన్లు ఉన్నాయో, అమౌంట్ అకౌంట్ లో లేవో వాళ్ళన్నీ ఒక్కసారి క్లోజ్ చేసింది. ఎప్పుడైతే క్లోజ్ చేసిందో వాళ్ళందరి లక్షల్లోకి డెబిట్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమైంది, ఈ ఆల్గోరిథం అంటే ఎవరు పొజిషన్స్ లేవు, అక్కడి నుంచి పెరగడం మొదలు పెట్టింది. సిస్టమ్ ఏం చేస్తుంది అంటే పెరుగుతూ ఉంటే ప్రోగ్రామ్ ఉంటుంది, అది ప్రోగ్రామ్ రాసిన వాళ్ళు రాసేటప్పుడే మామూలుగా రాస్తారు. ఏది ఆ పారామీటర్స్ మ్యాచ్ అయితే పెరగమని, పెరుగుతూ ఉంటే కొనమని, పడుతూ ఉంటే అమ్మేమని చెప్తుంది. అది దానికి ఆల్గోరిథం, ఆల్గో సిస్టమ్. ఇప్పుడు జరిగిందల్లా ఆల్గో సిస్టమ్ లోనే జరిగింది. ఈ ఆల్గో సిస్టమ్ లో ఏం జరుగుతుంది, ఈ ఎవరైతే ఈ ట్రేడింగ్ చేసారో ఈ ట్రేడింగ్ లో ఎవరైతే బాగా ఉన్నారో వాళ్ళందరూ డెబిట్ లోకి వెళ్ళి ఇప్పుడు కోట్లలో పోయినరు. ఒక్కొక్క బ్రోకింగ్ ఫర్మ్ కోట్లలో బకాయిలు ఉన్నాయి ఎవరు క్లయింట్ దగ్గర నుంచి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా ట్రేడింగ్ చేయాలి అంటే మళ్ళీ వాళ్ళు మార్జిన్ కట్టాలి, మళ్ళీ అకౌంట్, మళ్ళీ మార్జిన్లు కూడా ఇప్పుడు మామూలుగా పెంచలే, విపరీతంగా పెంచిర్రు. అంటే ఈ మార్జిన్లు కట్టి చేసే బదులు మెదలకుండా ఫిజికల్ గా కొనుక్కొని మన దగ్గర ఉన్న సొంత పైసలు పెట్టి ఫిజికల్ కొను. అయితే ఇప్పుడు ఫిజికల్ కొనుక్కునే వాళ్ళకి ఓకే, మళ్ళీ ఎందుకు ఓకే, ఫిజికల్ ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పైసలు పెట్టే కొనుక్కుంటాడు, పెరిగితే పెరిగింది, లేకపోతే ఆయన దగ్గర ఆయన వస్తువు ఉంటుంది కదా, అందుకని ఏం కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఈ సిస్టమ్ లో ఎక్కడ జరుగుతుంది అంటే ఏదైతే మార్జిన్లతోటి ట్రేడింగ్ చేస్తారో వాళ్ళే బుక్ అయిపోతారు. అంటే మార్జిన్ ఏంటిది, నువ్వు 10,000 కట్టు అంటే 10%, 15%, 20% అనేది. ఎప్పుడైతే రాత్రి చికాగో మర్కంటైల్ వాళ్ళు మార్జిన్ పెంచడం, మన ఎంసీఎక్స్ వాళ్ళు మార్జిన్ పెంచడం, ఆ మార్జిన్ మనం అడ్జస్ట్ చేసే టైం కూడా మనకి ఇవ్వకపోవటం, అడ్జస్ట్ చేసే టైం ఇవ్వకపోగా అది క్లోజ్ చేయటం అన్నమాట సిస్టమే. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి సిస్టమ్ లో మిస్టేక్స్ అనాలనో, సిస్టమ్స్ లో ఫాల్ట్ అనాలనో, సిస్టమ్ లో జరిగేటటువంటి అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, చిన్న అమౌంట్ అయితే పే చేస్తారు, పెద్ద అమౌంట్ వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇదంతా కాలమే నిర్ణయించాలి. మరి ఇప్పుడు ఎక్స్చేంజ్ వాళ్ళు, సెబీ వాళ్ళు, మరి ఇప్పుడు ఎటువంటి అంటే ఈ కంపెనీలు అంటే ఏదైతే బ్రోకింగ్ ఫర్మ్లు ఉన్నాయో ఈ బ్రోకింగ్ ఫర్ములు అన్ని కానీ ఈ సిస్టమ్లు అన్ని కూడా ఎలా ఉంటుంది అంటే మన పైసలు ఉంటేనే సిస్టమ్ కొంటది, మన పైసలు లేకుంటే సిస్టమ్ కొందు, మన పైసలు లేకపోతే రిజెక్ట్ అయిపోతుంది మన ఆర్డర్. కానీ ఒకవేళ మనం ఏదైనా పెట్టినా నీ పైసలు లేవు కాబట్టి అది కొందు. కానీ ఓవరాల్ గా ఏం జరుగుద్ది, ఒక్క కమోడిటీస్ మార్కెట్ లో కానీ ఈ ఈక్విటీలో కూడా ఉంటుంది ఎంటీఎఫ్ ఫెసిలిటీ, ఈ ఇందులో కూడా ఉంటుంది ఏది కమోడిటీస్ లో
గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, జింకు, లెడ్, నికుల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్జిన్లతోటి జరుగుతూ ఉంటది. ఇప్పటి వరకు చరిత్రలో జరగలే ఇటువంటి ట్రెండ్ అన్నమాట. అంటే మార్జిన్ ఏం సరిపోయేది, ఒకవేళ మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చినా వాళ్ళు కాల్ చేసి చెప్పడం టైం ఉండేది అప్పటికి ఏదైనా క్లోజ్ చేయడానికి. కానీ ఈ 3 రోజుల నుంచి ఆ అవకాశం ఇవ్వలేదు మనకి. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.